శరీరంలో రక్తం పెరగాల, జీర్ణశక్తి మెరుగుపడేలా గ్రామంలో పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ పునగంటాకు బస్సారు గురించి మీకు తెలుసా? ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన పునగంటాకు బస్సారు ఎలా తయారు చేయాలో చూద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు పల్లెటూరులో సాంప్రదాయాలతో రుచులతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే పునగంట ఆకు బస్సారు రెసిపీ మీతో పంచుకుంటున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి. ఒక మంచి హెల్త్ బెనిఫిట్స్ని అలాగే పర్ఫెక్ట్ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంటి దగ్గరని ఇలా పాట్లో అయితే జస్ట్ దాన్ని వెనకల ఉండే కాడలను అయితే ఇలా వేసానండి. ఎంత ఆకుకూర వచ్చేసిందో మా ఇంటికైతే సరిపోతుంది. ఒక 3 పాట్లల్లో అయితే నేను ఇలా వేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా అయితే బాగా వచ్చింది. ఆకులు అనేది ఎలాంటి ఇది లేకుండా, కెమికల్స్ లేకుండా చూస్తుంటే మీకే తెలుస్తుంది కదండి. సో నేను ఇక్కడ ముందుగా పునగంటి ఆకులను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కందిపప్పు అయినా వేసుకోవచ్చండి. అలాగే హార్స్ గ్రామ్‌తో ఉలవలతో స్ప్రౌట్స్ వచ్చింటాయి కదండీ, మొలకలు, వాటిని కూడా మీరు వేసుకోవచ్చు. ఈ పునగంటి ఆకుల్లో ఐరన్, ఫైబర్, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయండి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో మరియు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆకుకు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదండి. సో మనం కూడా కొంచెం స్పెషల్గా కుండలోనే వండుకోవాలని ఇలా అన్ని మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉంటాయి కదండి, అది తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. వేసి ఒక 10 మినిట్స్ దీన్ని కొంచెం మరగనివ్వాలండి. కొంచెం ఉడికిన తర్వాత మనం ఆకుకూరనైతే పెట్టుకోవాలి. మనం వీటిని ఇప్పుడు స్ప్రౌట్స్ అనేది కొద్దిగా ఉడికేంత వరకు, వాటర్ అనేది హీట్ అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. తర్వాత మనం పునగంటి ఆకుని తరిగి పెట్టుకున్నాం కదండి, వాటిని మంచిగా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. అది మట్టి ఉంటుంది, సో కాడలతో సహా వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా కడిగేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని తర్వాత ఆ వాటర్ అనేది మరిగింటాయి కదండి, సో అప్పుడే మనం దీన్ని దానిలోకి పెట్టుకొని రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా కాడలతో సహా వేసుకుంటే అందులో ఉండే రసం అంతా వెళ్ళి మంచి రుచి అయితే తగులుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇలా పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని మంచిగా ఉడికినివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఒక 20 మినిట్స్ అయినా అవుతుంది. సో సారీ అండి, నేను ఇక్కడ ఈ మసాలా బస్సార్కి కావాల్సిన మసాలా షార్ట్లో వచ్చేసింది. సో దీనికి కావాల్సినది పండు మిరపకాయలు, కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి, జీలకర్ర, ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పునగంటి ఆకు అనేది బాగా ఉడికిపోయిందండి. సో ఇందులోకి మనం కొబ్బరిని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలండి. దీనికి ఎక్కువ కొబ్బరి వేస్తేనే రుచి అనేది బాగా ఉంటుందండి. ఫ్రెష్గా ఉన్న కొబ్బరి అయితే యూస్ చేసుకోండి. అప్పుడు ఆ సాంబార్, ఆ కూర అనేది మీరు ఎలాంటి ఫ్రై లేకుండా అలానే తినేయచ్చండి, డయట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే. సో మనం దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ మంచిగా పిండుకోవాలి, అందులో ఉండే రసం అంతా వెళ్ళేంత వరకు. అలా స్క్వీజ్ చేస్తూ పిండుకున్న తర్వాత మనం ఇప్పుడైతే ఈ పునగంటి ఆకునైతే ఫ్రై చేసుకుందామండి. అందుకోసం ముందుగా మనం ఇక్కడ ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ దాకా. ఇక్కడ తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు, అలాగే కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని కూడా ఒక 5-6 పీసెస్‌నైతే వేసేస్తున్నానండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ స్లైసెస్, నేను ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆకుకూర అనేది, పునగంటి ఆకు, కొబ్బరి మిక్స్ చేసాం కదండి, సో దాన్ని ఇందులోకి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఆకుకూరని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అంతా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉండే పునగంటి ఆకు బస్సారు సిద్ధమైంది.
మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పల్లెటూరి వంటకాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. దాన్ని వేడి వేడి రాగి సంగటితో తింటే ఆ కర్ణాటక స్టైల్‌లో పునగంటి ఆకు బస్సారు తింటే ఆ రుచి మాటలు చెప్పలేరండి. మీకీ ఈ రెసిపీ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ వర్షాకాలంలోనండి ఈ పునగంటి ఆకు అనేది దొరుకుతుంది. సో, ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. కంటికి, మా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీనికి ఎలాంటి కెమికల్స్ అనేది యూజ్ చేయరు. మీరు దీనికి ఆయిల్ యూజ్ చేయకోకుండా కూడా మీరు ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఎవరైనా డైట్‌లో ఉండేవాళ్ళు, వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే మంచి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎలాంటి రైస్ లేకుండా ఉత్త రాగి సంగటితో అయితే సర్వ్ చేసుకోవచ్చు.